జేపీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండటంతో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రచార సభల్లో చేస్తున్న ప్రసంగాలు జనంలోకి చొచ్చుకుపోయేలా, ప్రతిపక్ష కూటమికి వెన్నెలో వణుకు పుట్టించేలా ఉంటున్నాయి. ఇటు అధినేత అటు నేతలు అంత ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా జగన్ కోసం సిద్ధం అనే కొత్త కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. ఆ ప్రోగ్రాంలో ఎన్ఆర్ఐలు, స్టార్ క్యాంపెయినర్లు పాల్గొని వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారు. జగన్ కోసం సిద్ధం. ఇది వైఎస్ఆర్సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమం లక్ష్యం రాష్ట్రంలోని ప్రతి గడపకు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను చేరవేయడం. సీఎంగా వైఎస్ జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేపట్టనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. జగన్ కోసం సిద్ధం బస్సులను ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. గడప గడపకు మన ప్రభుత్వంతో మొదలైంది ప్రజల ముంగిట పాలన. దాని మొదలు వినూత్నంగా జనంలోకి వెళ్లేలా అనేక కార్యక్రమాలు చేపట్టింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. సామాజిక సాధికార బస్సు యాత్రల ద్వారా ప్రజాప్రతినిధులు ప్రజలకు సామాజిక న్యాయాన్ని వివరించారు. ఇక సిద్ధం సభలతో సీఎం జగన్ ప్రభంజనం సృష్టించారు. ఆ తర్వాత మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రలతో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. ఎన్నికలకు మరో 10 రోజుల సమయం ఉండటంతో సీఎం జగన్ సహా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక మేనిఫెస్టోను జనంలోకి బలంగా తీసుకువెళ్లేందుకు జగన్ కోసం సిద్ధం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ. జగన్ కోసం సిద్ధం బస్సులను ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్పై అభిమానంతో ఆయన సీఎంగా కొనసాగితేనే రాష్ట్రాభివృద్ధి పురోగమిస్తుందన్న నమ్మకంతో జగన్ కోసం సిద్ధం కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు ఎన్ఆర్ఐలు. వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు వైఎస్ఆర్సీపీ కోసం సొంత రాష్ట్రానికి వచ్చి పనిచేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని హర్షం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ కోసం సిద్ధం బస్సులలో ఎన్ఆర్ఐలు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. టీడీపీ ఎన్ఆర్ఐ కోమటి జయరాం నోట్లతో ఓట్లు కొనాలనడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. రాజకీయం అంటే డబ్బు కాదు, ప్రజలకు మంచి చేయడమని హితవు పలికారు సజ్జల. కోమటి జయరాం అనే వాళ్ళ నాయకుడు మాట్లాడుతూ ఎన్ఆర్ఐస్ అంతా డబ్బులు తీయండి అనడము, అహంకారంతో మాట్లాడడం, అంటే ఓటర్లు ఆడ ఉండేవాళ్ళు ఆ వెధవలు కొంతమంది వినకపోవచ్చును. అలాంటి వాళ్ళను 2 లక్షలు 3 లక్షలు మనం కాదనుకుంటే 10 కుటుంబాలను ఎట్లా మార్చవచ్చు అంటే ఓటుకు 10,000 ఇచ్చి, ఒకవేళ ఒక కుటుంబానికి 3 ఉంటారనుకుంటే 10,000 వరకు స్పెండ్ చేసైనా ఓటర్లను మార్చవచ్చు, మనం అనుకుంటే చేయగలం అనే పొగరుమూత మాటలు ఇవి కూడా బయటకు వచ్చాయి, చూసాం. జగన్ కోసం సిద్ధమంటూ వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల క్యాలెండర్లను అందజేయనున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ స్టార్ క్యాంపెయినర్లని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. బూత్ కమిటీ సభ్యులు గడప గడపకు వెళ్లి మేనిఫెస్టోలోని హామీలు, సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రజలకు వివరిస్తారని తెలిపారు. మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్ని, అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో, ఏవైతే 19-24 మధ్య పూర్తిగా అమలు చేశామో, ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏ ఉన్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాం. సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగనన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్ళకు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకోవైపు క్యాలెండర్ ఉంటుంది. మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యుల్నే ఇప్పుడు జగన్ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేసింది పార్టీ. గత ఎన్నికల్లో ప్రకటించిన హామీల్లో 99% పైన అమలు చేశారు సీఎం జగన్. సాధ్యం కాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పింది మాత్రమే చేస్తామని, అవకాశం ఉంటే ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో స్పష్టం చేశారు. మొత్తంగా జగన్ కోసం సిద్ధం కార్యక్రమంతో మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చూరకొనాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది.